పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరం గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం యేసయ్యా. నీకు వందనాలు. గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచావు. ఎటువంటి ఆపద, ఎటువంటి కీడు సంభవించకుండా నీ కృపలో మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు. కృపగల దేవాని స్తోత్రములు. కనికరం గల దేవాని స్తోత్రములయ్యా. ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువా, ఎటువంటి చెడు వార్తను వినకుండా నీ కృపలో భద్రపరిచినందుకు నీ స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మరొక ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి ప్రభువా. నీ ఆత్మ చేత నడిపించండి ప్రభువా. నీ ఆలోచనల చేత నడిపించండి ప్రభువా. నీ దక్షిణ హస్తము మాకు తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము చేయుచున్న ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి. నీకు వందనాలు ప్రభువా. నీ కృప చూపించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయాన్ని మా కొరకు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు, వేలాది స్తోత్రములయ్యా. ఈ సమయంలో దేవాతని పరిశుద్ర ఆర్థిక సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. దేవా, నీ కృప చూపించండి, నీ కనికరాన్ని చూపించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల్లోంచి బిడ్డల్ని తప్పించండి ప్రభువా. నీకు వందనాలు. వారి మార్గములను మార్చండి, వారి తలంపులను మార్చండి ప్రభువా. వారికి కావలసినటువంటి ఆర్థిక పరిస్థితులు దేవాతని పరిశుద్ర చక్కపరుచుకోవటానికి మంచి ఆలోచన, మంచి జ్ఞానము దయచేయండి. నీకు వందనాలు. నీ కృప చూపించండి. ఈ సమయంలో దేవాతని ప్రభు శారీరక బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నా. ఎవరైతే శారీరక బలహీనతల చేత ఇబ్బంది పడుతూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని విడిపించండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీకు వందనాలు దేవాని స్తోత్రములు. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో దేవా, ఉద్యోగాలు లేక దేవాతని బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాతని ఉన్నతమైన చదువులు చదివి దేవాతని ఉద్యోగాలు ప్రయత్నిస్తుండగా నీ కృప చూపించండి. నీ జ్ఞానం ఇవ్వండి బిడ్డలకి దేవా. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచండి అయ్యా. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. కుటుంబంలో ఎదురవుతున్నటువంటి సమస్యలన్నింటినీ విడిపించండి. నీకు వందనాలు. బిడ్డల్ని తప్పించండి. నీకు వందనాలు ప్రభువా. కుటుంబాలలో శాంతి, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవాని స్తోత్రములు, కృపగల దేవాని స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవాతని యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. తండ్రి, సోషల్ మీడియా నుంచి బిడ్డలను దూరపరచండి. నీకు వందనాలు ప్రభా. నీ కృప చూపించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయం అంతా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.